వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రాకర్స్. అండ్ మేము రీసెంట్గా టైటిల్ కూడా అనౌన్స్ చేసాం, రాధయాన్ అనేసి. మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఇన్ షూటింగ్. అక్క అక్క రీజన్ నేను చెప్తావా? ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నారుగా, ఎందుకు ఇలా? కొన్ని ఫిలిమ్స్ మన లైఫ్లో చాలా గుర్తుండిపోతాయి. సర్వేజన వరకు బెస్ట్ డైరెక్టర్. Post లిటరలీ షాక్ అయ్యారు. సో ఈయన మంచోడు కాననేసి చెప్తున్నాను. వాడు అడుగైతే బయట పెట్టి నాకైతే మా అన్న ధైర్యం. మా అన్న సో ఏది పడ్డా చేయడం కన్నా నచ్చింది చేయడం, వచ్చింది చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. బిలీవ్ ఇన్ స్క్రిప్ట్ ఆర్ బాబావలి డైరెక్షన్. నాట్ లైక్ దట్. అట్లా ఉండేది. నాకు నందు కనిపించలే, నాకు రాధా కనిపించింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ అబ్బా. బెస్ట్ మెమొరీ అంటే బట్ నేను చూస్తే నాకు ఒక డెవిల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. బాబోయ్ బాబోయ్ అబ్బాయి బాబోయ్. అండ్ మీ ఫస్ట్ లుక్ లో మీరు గుర్కాలో ఉన్నారు. గుర్కాలో ఉన్నాను, గుర్కా. డైరెక్టర్ ఇలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడడం చాలా తప్పు. ఒకటి రాదా, క్యూట్. మీ మాటలు వింటే వాళ్ళు నన్ను అట్లే అనుకుంటారు. మీరు డైరెక్ట్ చేస్తున్న ఫిలింకి మీరే హీరోగా యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఐఎమ్ లైక్ వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ అమ్మాయి కావ్య. అయితే సంపేస్తాను అంటే ఒక్కటే త్రూ రాదా. కొద్దిసేపు మీ అవన్నీ మర్చిపోయి మా వాళ్ళలోకి వచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రాకర్స్. అండ్ మేము రీసెంట్గా టైటిల్ కూడా అనౌన్స్ చేసాం, రాధయాన్ అనేసి. అండ్ ఆ షూట్ రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ అయితే మాకు ఆడియన్స్ అడిగారు. అండ్ మా టీం అవన్నీ ఈ చిట్టీలలో రాసి మా కోసం అయితే ఇలా అరేంజ్ చేశారు. సో చూద్దాం ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ఏంటనేది. ఇవన్నీ మన ఐ మీన్ ఫాలోవర్స్ అడిగినట్టు. అయితే తీసే ఫస్ట్ లేడీస్ ఫస్ట్. One negative thing and one positive thing in Babawali direction. ఓకే, నువ్వు చెప్తావా? One negative thing and one positive thing in Babawali direction. పాజిటివ్స్ చాలా ఉన్నాయి అండ్ డైరెక్షన్ గురించి నెగిటివ్స్ చెప్పను, కానీ యాంగర్ ఇష్యూస్ ఉంటాయి డైరెక్షన్ చేసేటప్పుడు. బట్ దిస్ టైం రాధయాన్లో చాలా కూల్గా డీల్ చేశారు, లైక్ ఐస్ క్రీమ్. సో నో నెగిటివ్ థింగ్స్. మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఇన్ షూటింగ్. The most irritating thing was working with my akka. It's the most irritating thing. నీటు, నాకు కూడా అదే మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్. You have to answer only for your questions. ధూళ్ ఎక్కువ. ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నారుగా, ఎందుకు ఇలా? బోత్ ఆఫ్ అస్. ఈ క్వశ్చన్ మా ఇద్దరి కోసం అంట. ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నారుగా, ఎందుకు ఇలా? ఎప్పుడు అలా బాగుంటే నేమ్ రాలేదా ఎవరో? నేమ్ అయితే నో మెన్షన్. యాక్చువల్లీ మేము బాగాలేమన్నమాట. సో బాగుండడం కోసం ఇదంతా చేస్తున్నాం. అండ్ ఐ థింక్ రాధయాన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఐ థింక్ మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు రాధయాన్ వల్ల. కొన్ని మాకు ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ అబౌట్ రాధయాన్. ఇప్పుడు దెర్ వుడ్ బి సమ్ ఫిలిమ్స్ లైక్ కొన్ని ఫిలిమ్స్ మన లైఫ్లో చాలా గుర్తుండిపోతాయి మనకి. ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఏమైనా మూవీస్ చేసానో తెలియదు, ఐ డోంట్ నో. బట్ ఇన్ కేస్ ఏమైనా తీసినా కూడా రాధయాన్ వుడ్ బి మై బెస్ట్ ఫ్రెండ్. స్పెషల్ అండ్ బెస్ట్ వర్క్. నాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ స్టంట్స్ చెయ్యాలి. ఆఫ్ కోర్స్ స్ట్రగుల్ ఉంటుంది, ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. స్టంట్స్ అంటే నేను స్టంట్ డైరెక్టర్ అనుకుంటారా? బట్ అంటే షూటింగ్ లో కొంచెం ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, ఇలాంటి ఫేస్ చేయాలి. ఏదో బాగుందబ్బా తీయడం. లెట్స్ థింక్. వాట్ టైప్ ఆఫ్ moral story can we expect from this film? What type of moral can we expect from this film? Actually అట్లాంటి మోరల్స్ అలాంటివి ఏమి ఉండవు, కానీ బట్ చూసిన తర్వాత మీకు ఒకటి అర్థమవుతుంది. మేమేమి ఇవ్వదలుచుకోలేదు, బట్ మీకే అర్థమవుతుంది. అండ్ ఎప్పుడు మా షార్ట్ ఫిలిమ్స్ ఆర్ మా వ్లాగ్స్ ఎప్పుడు మేము మోరల్ ఇవ్వాలనుకో, బట్ మేబీ మీకు ఏదైనా అర్థమైతే ఐమ్ సో హ్యాపీ. ఐస్ క్రీమ్ బాగుంది. బాబావలి బెస్ట్ యాక్టరా, బెస్ట్ డైరెక్టరా? చూస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ రీజన్ అబ్బా. యాక్టరా డైరెక్టరా? బెస్ట్ వద్దులేండి. యాక్చువల్లీ సర్వేజన వరకు బెస్ట్ డైరెక్టర్. రాధయాన్ యాక్టింగ్ లైవ్ లో చూసిన తర్వాత
చాలా బెస్ట్ యాక్టర్ ఏమో అనిపిస్తుంది. ఈయనతో యాక్ట్ చేయాలంటే భయం వేస్తుంది. ఒక పక్క డైరెక్టర్ అని భయం, ఇంకో పక్క ఈయన చాలా బాగా యాక్ట్ చేస్తాడు, డామినేట్ చేస్తాడు, ఇంకొంచెం కుళ్ళు. బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ డైరెక్టర్ ఆల్సో, బట్ ఫస్ట్ ప్లేస్ యాక్టర్కి. యా ఫర్ మీ యాక్చువల్లీ నేను అనుకునేవాను అక్క బిఫోర్ డూయింగ్ రాధాయన్ జస్ట్ స్టాప్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ థింగ్స్, ఇట్లా అన్ని వదిలేసి మనం జస్ట్ ఇంకా డైరెక్షన్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నా. బట్ ఆఫ్టర్ వాచింగ్ రాధా, నేను ఎడిట్ క్లిప్స్లో చూస్తుంటా కదా, అరే ఎంత అంటే నాట్ సెయింగ్ ఎగ్జాగ్రేషన్ కాదు కానీ నాకు నేను కనిపించలే. నాకు ఆయన క్యారెక్టర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరు చూసి నీకు తెలుసు. అఫ్ కోర్స్ షాక్ అవుతారు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను రియల్ లైఫ్లో వేరు, అయాన్ క్యారెక్టర్ చాలా వేరు అనమాట. సో వైల్ సీయింగ్ ఇన్ ఎడిటింగ్ ఐ వాస్ లైక్ ఓకే ఫైన్ పాపం అని నాకే పాపం అనిపిస్తుంది. సో ఓకే మనం యాక్టింగ్ బెస్ట్ ఏమో తెలియదు కానీ మనం కూడా పనికొస్తాం యాక్టింగ్ ఫీలింగ్ వస్తుంది. నీదే ఇప్పుడు అవునా? ఐస్ క్రీమ్ ఉన్న కాన్సన్ట్రేషన్ మనకి చేసే వర్క్ మీద ఉండదు. ఈసారి గ్రీన్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ వై? దిస్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ us. ఫస్ట్ బెస్ట్ ఫస్ట్లీ నా క్యారెక్టర్ షాహిదా క్యారెక్టర్ నాకు నచ్చింది కాబట్టి నేను చేశాను కాబట్టి ఫస్ట్ నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వై యూ లైక్ దట్? బికాజ్ ఇంతవరకు చేసిన క్యారెక్టర్స్లో ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. యాక్చువల్లీ నాకు ఇలాంటి క్యారెక్టర్స్ నచ్చుతాయి. అండ్ నేను ఇంకేమైనా చెప్తే మా క్యారెక్టర్ గురించి రివీల్ అవుతుందనే కొంచెం భయం తప్పితే నాకు చెప్పమంటే ఒక గంట సేపు చెప్తాను నా క్యారెక్టర్ గురించి అంత. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి నాది కాకుండా చెప్పాలి కాబట్టి అయాన్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే లైక్ మా బ్రదర్ చేస్తున్నాడు అనేం కాదు, అది చాలా మంచి క్యారెక్టర్. అండ్ గర్ల్స్కి చాలా బాగా నచ్చుతుంది క్యారెక్టర్, ఎక్కుతుంది అన్నది. ఓకే, ద ఫేవరెట్ క్యారెక్టర్ అంటే రాసింది నేనే కాబట్టి నాకు అన్ని క్యారెక్టర్స్ నచ్చుతాయి. బట్ చూస్ చేసుకోవడం చాలా ఇష్టం, అందరు నాకు మంచిగా నచ్చుతుంది. బట్ ఒక్కటి చెప్పాలంటే ఐ టు లవ్ అయాన్. డోంట్ నో వై. నేను ప్లే చేసినందుకు కాదు కానీ ఎందుకో చూస్తున్నప్పుడు డైరెక్టర్స్కి హీరోసే నచ్చుతారు. నో నాట్ సేయింగ్ లైక్ దట్. అయాన్ సంథింగ్ క్లోజ్ టు మై హార్ట్ అనిపించింది నాకు. ఎందుకు క్లోజ్ టు యువర్ క్యారెక్టర్ కాదు కదా, నాట్ మై క్యారెక్టర్, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సంథింగ్ క్లోజ్ టు మై హార్ట్. మీరు లుక్స్ చూసింటారు కదా, లుక్స్ లోనే మొత్తం డిఫరెంట్ గా కనబడతాడు. ఈ లుక్స్ అయితే ఉండవు. యాక్చువల్లీ నాకు ఆయన ఎందుకు ఇష్టం అంటే నేను అప్పుడప్పుడు అనుకుంటుంటా ఇట్లా ఉండడం అనేసి, అట్లా వాళ్ళకి మంచిగా ఉందామని. సో ఈయన మంచోడు కాననేసి చెప్తున్నాడు. నో అట్లా కాదు, ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దట్. ఇంత ఓపెన్గా ఉంటే అంత బాగుండేదేమో. సో కొంచెం ఐఎమ్ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్, అట్లా ఉంటే మేబీ బెటర్ ఉండేమో. దట్స్ ఇట్. నేను పైనాపిల్ ఫ్లేవర్ మస్తు. వెళ్ళేటప్పుడు ఇంకా 2 పార్సల్ తీసుకెళ్ళి. ఎవరో చాలా రెస్పెక్ట్ ఇస్తుంది, కావ్య గారు అని రాశారు. థ్యాంక్స్ కావ్య గారు. బాబావలి గారు, ఫ్యూచర్లో ఒక మూవీ తీస్తే మీకు అందులో రోల్ ఇస్తే మీరు చేస్తారా? చేస్తాను. ఇన్ కేస్ రోల్ ఇవ్వకపోయినా ఏదో ఒక పార్ట్ అయితే ఉంటాను అందులో, అట్లీస్ట్ ఏదో ఒక చిన్న. లేదు, రోల్ ఇవ్వకుండా చంపేస్తాను అన్నమాట. వాడు అడుగైతే బయట పెట్టి కొట్టుకొని పీజీకి చంపుదామంటారు. పక్కా చేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం చేయడం, ఈయనతో వర్క్ చేయడం చాలా ఇష్టం. మా అక్క డైరెక్షన్ చేసినా కానీ ఏదో ఒక చిన్న క్యారెక్టర్ వేస్తాను. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయా, అక్క వాస్ కోఆర్డినేటర్ ఫర్ దిస్ ఫిలిం. నెక్స్ట్ వన్ గ్రీన్. ఏదో ఉన్నాయి, ఒక కలర్ ఒక్కరికి ఒక అట్లా రాసినట్టు ఉన్నారు కదా. మేబీ చిన్న యూట్యూబర్స్ కదా, మీకు ధైర్యం ఏంటి ఇలా ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీయడానికి? లైక్ మీకు ఏంటి ధైర్యం అని అడుగుతున్నారా? ఓకే, నాకైతే మా అన్న ధైర్యం. మా అన్న ఉన్నాడు కాబట్టి నేను ఫిలిం కూడా చేసేస్తా. మీకేంటి ధైర్యం? లేదు, బోత్ ఆఫ్ us యూట్యూబర్స్, చిన్న యూట్యూబర్స్ కదా, మీకు ధైర్యం ఏంటి? ఏంటి మీ ధైర్యం? ధైర్యం ఏం లేదబ్బా. యాక్చువల్లీ ఇప్పుడున్న సొసైటీలో సర్వైవ్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి. సో ఏది పడితే చేయడం కన్నా నచ్చింది చేయడం, వచ్చింది చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇది నాకు వచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ అఫ్ కోర్స్ అది నాకు నచ్చింది కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్.
ఓకే, యూ బిలీవ్ ఇన్ స్క్రిప్ట్ ఆర్ బాబావలి డైరెక్షన్? వాహ్, ఎవడో మస్తు రాసింది. నేను చెప్పాలా ఆన్సర్? నేనే చెప్తా. నా ఆన్సర్ నీ answer నేను guess చెప్పాలి. చేస్తాను. గెస్ చేయకు, నువ్వు మళ్ళీ చెప్తావని నేను చెప్తున్నా అనుకుంటారు. బాబావలి డైరెక్షన్. స్క్రిప్ట్ అయితే కాదు. స్క్రిప్ట్ ఏదైనా డైరెక్షన్తో దానికి ఒక లైఫ్ తెస్తాడు బాబావలి. సో నాకు డైరెక్షనే నచ్చుతుంది. అంటే స్క్రిప్ట్ బాగాలేదనుకుంటారు అక్క. నాట్ లైక్ దట్. అట్లే ఉంది. నేను న్యాచురల్ గా చెప్తున్నా. ఇన్ కేస్ వేరే వాళ్ళు ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చినా దాన్ని But, మనం okay. డైరెక్షన్ చేస్తే ఓకే అర్థమైపోతుంది బాబావలి డైరెక్షన్ అని. బట్ నాకు త్రూ అవుట్ ద ప్రాసెస్ నాకేం అర్థమైందంటే అక్క, మేబీ నీకేం చెప్పలేము రియలీ నేను దిస్ టైం నేను డైరెక్షన్ చేస్తున్నా దానికంటే నీకు స్క్రిప్ట్ చాలా నచ్చింది. అదైతే నిజం. దీంట్లో అయితే స్క్రిప్ట్ చాలా నచ్చింది. స్క్రిప్ట్ తర్వాతనే అన్న డైరెక్షన్, ఇంకా లొకేషన్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది కదా, అక్కడ డైరెక్షన్ చూస్తాం. ఈ ఆన్సర్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ముందు నుంచి నేను చూస్తుండేది స్క్రిప్ట్ కాదు, ఈయన డైరెక్షన్ చూస్తున్నా కాబట్టి నాకు ఫస్ట్ థింగ్ డైరెక్షనే నచ్చుతుంది. బట్ రాధాయణ ఏంటంటే స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. అంటే మేము డిస్కస్ చేస్తాం కదా, అప్పుడే నాకు ప్రతిదీ నచ్చింది, ఇన్వాల్వ్ అయిపోయినా. స్క్రిప్ట్ చాలా బాగుంటుంది. నువ్వే రాసి పెట్టేసినారు. వన్ వర్డ్ అబౌట్ హీరోయిన్ ఆన్ షూటింగ్ టైంలో బెస్ట్ అండ్ మర్చిపోని మెమొరీ ఏదైనా ఉందా? అది వేరే క్వశ్చన్, ఇది వేరే క్వశ్చన్ ఏమో. వన్ వర్డ్ అబౌట్ హీరోయిన్ అండ్ షూటింగ్ టైంలో బెస్ట్ అండ్ మర్చిపోని మెమొరీ ఏదైనా ఉందా? ఏదైనా బెస్ట్ హీరోయిన్ గురించి చెప్పొచ్చు. చాలా అంటే ఇది ఇద్దరు కాదు, ఇది ఇద్దరికి. అబౌట్ హీరోయిన్, హ్యావింగ్ హీరోయిన్, ఐ మీన్ నందు యాజ్ రాధా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అవర్ షార్ట్ ఫిల్మ్ ట్రూలీ. చాలా, ఎందుకంటే తను షూట్ స్టార్ట్ అయ్యే ముందు మనం డిస్కస్ చేస్తాం కదా, కాస్ట్యూమ్ దగ్గర నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంది. అది నాకు నచ్చింది. నార్మల్లీ వేరే వాళ్ళు ఎలా ఉంటారంటే కాస్ట్యూమ్ అంతా ఓకేనా, లైక్ లిటరలీ నాతో డైరెక్షన్ అంటే పంచాయతీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తామో తెలియదు అండ్ ఎప్పుడు ఎండ్ చేస్తామో తెలియదు. ఇవన్నీ భరించి ఇట్స్ ఓకే లెట్స్ డూ ఇట్ అని, ఈవెన్ దో చాలా లేట్ అవుతున్నా కూడా షూటింగ్ కి భరిస్తూ ఉంది. లైక్ అవునవును, నందు చాలా థ్యాంక్స్. అండ్ చాలా థ్యాంక్స్ చెప్పాలబ్బా. ఒక నైట్ మొత్తం మేల్కొని అంతగా. వేరే వాళ్ళు అయితే ఓకే ఇట్స్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం అండ్ నేను డైరెక్టర్, నేను కో డైరెక్టర్, ఇది మేము ఎలాగో మేల్కుంటాం. బట్ తన యాక్టర్ అయింది, ఎలాంటి డిమాండ్స్ లేకుండా చాలా పీస్ఫుల్ గా జరిగింది వర్క్. అంటే అండ్ యు నో వాట్ అక్క, ద బెస్ట్ థింగ్ అబౌట్ నందు ఇస్ ఫస్ట్ నుంచి నువ్వు అనుకున్నాం, మనం ఇద్దరం ఒకే మూడ్లో ఉన్నాం. లైక్ స్క్రిప్ట్ నుంచి అదే ఫ్లోలో అదే మోడ్లో మనం ఉన్నాం, ట్రావెల్ అవుతూనే ఉన్నాం స్టార్టింగ్ నుంచి త్రూఅవుట్ ద ప్రాసెస్, రైటింగ్ టు ఎడిటింగ్ వరకు. వైల్ షూటింగ్ తను వచ్చిన ఫ్యూ డేస్, అంటే స్టోరీ రాసేటప్పుడు తను మన దగ్గర లేదు కదా, సో మధ్యలో వచ్చి ఇట్లా నేను ఫస్ట్ నుంచి నేను ఒకటి చెప్పా, ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే మనలో ఇంకా అయిపోవాలి, ఇంకా మనం ఎంతైతే ఫోకస్డ్గా ఆ క్యారెక్టర్స్ కోసం చేస్తున్నామో అంత మంచిగా చేయాలని నేను చెప్పింది అక్కడ. సో యాజ్ ఇట్ ఈస్ ఆ పిల్ల ఎప్పుడైతే వచ్చి షూటింగ్ ఫస్ట్ డే వచ్చింది అనుకుంటా, అప్పుడు వచ్చి చేస్తున్నప్పుడు ఐ వాస్ లైక్ ఓకే ఫైన్, నాకు నందు కనిపించలే, నాకు రాధా కనిపించింది. ఐ వాస్ వెరీ హ్యాపీ అబ్బా. మేము ఇప్పుడు ఫోన్ చేసినా లైక్ రాధా అని పిలిచి మాట్లాడతాం. తను రాధా నన్ను ఆయన అంటుంది, నాకు బై మిస్టేక్ రాధా అని వచ్చేస్తుంది. అంత ఇన్వాల్వ్డ్ గా క్యారెక్టర్ చేసింది. వి జస్ట్ లవ్ హర్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, 1 minute, యాక్టింగ్ వైజ్ కూడా మాట్లాడాలి. నేను స్టార్టింగ్ నుంచి ఆయన క్యారెక్టర్ ప్లే చేయడం కోసం ఐ ప్లేడ్ మెథడ్ యాక్టింగ్ అనమాట. సేమ్ యాస్టీస్ ఆ పిల్లగాని మెథడ్ యాక్టింగ్ చేసింది, అది నాకు అనిపించింది. అండ్ ఓకే చేయొచ్చు మెథడ్ యాక్టింగ్, వీళ్ళు షూట్ తర్వాత కూడా మెథడ్ యాక్టింగ్ లో ఉంటారు, అదే ప్రాబ్లం. ఓకే, అండ్ బెస్ట్ మెమొరీ అంటే నాకు ఫుడ్డే బెస్ట్ మెమొరీ. సో అక్క లాస్ట్ డే షూట్ అప్పుడు పంపించిన వెజిటేబుల్ రైస్ వస్తుంది బికాస్ ఆఫ్ ఫుడ్. అంటే ఆ రోజు మా అక్క పంపిన వెజిటేబుల్ బిర్యానీ వల్ల మా క్లైమాక్స్ చాలా మంచిగా జరిగింది తప్ప. నైట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 7 అయింది. ఈవెన్ దో అప్పటి వరకు కూడా ఎనర్జెటిక్ గా ఉన్నారు. రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ బెస్ట్ మెమొరీ ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత అంతా కంప్లీట్ ప్యాకప్ అయిపోయిన తర్వాత జస్ట్ నా ఫేస్ లో ఒక స్మైల్ ఉంది, అబ్బా ఇంకా భారం అయిపోయింది రా. దట్ వాస్ ద బెస్ట్ మెమొరీ అక్క. అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ షూటింగ్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు లాఫ్. నేను హీరోని కలిసి ఇట్లా నీకు గుర్తుందా షార్ట్ కెమెరా సైడ్ చూసి మేము వి డిడ్ ఏ స్మైల్
సో దట్ షాట్ దట్ వాజ్ అ ఫైనల్ షాట్. సో అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది, మై గాడ్ ఇంకా చాలా ఏదో అయిపోయింది. Literally, నా షాట్ అయిపోయినాక నాకు ప్రశాంతంగా అనిపించింది, ఎందుకంటే నాది అయిపోయినాక లాస్ట్ వీళ్ళు ఏవో సీన్స్ ఉన్నాయి, నాది అయిపోతానే అండ్ అప్పుడు ఫ్రెండ్షిప్ డే గౌస్ గారు వచ్చి మామ కేక్ కట్ చేద్దాం, షూటింగ్ మన అయిపోయింది, ఫ్రెండ్షిప్ డే ఈ అన్నాడు. లిటరలీ అమ్మ షూటింగ్ అయిపోయిన తర్వాత చాలా హాయిగా అనిపించింది. దట్ వాజ్ అ బెస్ట్ మెమరీ. అండ్ నెక్స్ట్ ఓకే, అన్నీ తీయకూడదు, అది ఒక్కటే తీయాలి. ఓకే ఇది నీ క్వశ్చన్. కావ్య గారికి పర్టికులర్గా షాహిదా క్యారెక్టర్ ఇవ్వడానికి ఏమైనా రీజన్ ఉందా? కోర్స్ షాహిదా క్యారెక్టర్ రివీల్ చేయకూడదు, కానీ నేను అక్కని డైలీ ఎలా అయితే చూస్తానో నాకు ఎట్లయితే అనిపిస్తుందో ఐ జస్ట్ రోట్ ఇట్ ఆన్ దట్ పేపర్. సో నాకు అట్లా అనిపిస్తుంది మా అక్క ఓకే ఫైన్, ఇంత షాహిదా క్యారెక్టర్ అక్క కొంచెం రూడ్ ఉంటుంది అనమాట, కొంచెంగా చాలానే ఉంటుంది, వీడ్ లాగా ఉంటుంది. సో మా అక్కకి నాకు చూస్తే ఎట్లా అనిపిస్తుంది నాకు, ఓకే మా అక్కలో ఒక ఐ మీన్ మా అక్క కొంచెం చాలా మంది చెప్తున్నారు కదా, అక్క మీ స్మైల్ బాగుంది, మీరు ఇట్లా కనిపిస్తారు, మీరు ఇట్లాంటివన్నీ బిస్కెట్లన్నీ వచ్చింటాయి, బట్ నేను చూస్తే నాకు ఒక డెవిల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఎట్లా అంటే ఒక ఫీలింగ్ ఎలా అంటే నేను అమ్మ పొద్దున్న దీని మొహం చూసిన ఏమవుతుందో అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, సో అంత ఇరిటేటింగ్ ఉంటుంది. అక్క మీరు షాహిదా క్యారెక్టర్ చూసిన తర్వాత కూడా మీకు అలాంటి ఫీల్ వస్తుంది, బికాజ్ నేను జీవిస్తాను, ఇట్స్ మై డెడికేషన్. ఓకే జీవించడం నేను అదే క్యారెక్టర్ కదా, అదే ప్లే చేసినది. ఓకే నెక్స్ట్ అన్నీ నువ్వే నేను తీయను ఇంకా. నువ్వు తీయాలి కదా, సారీ. Actually nice ice cream అందుకే When తింటున్నా. you listen the script from director, then what is your opinion on it? That's your. When you listen the script from the director, then what is your opinion on it? Literally so cute, చాలా బాగుంది. సో ఇదేంట రాసినాడు ఫస్ట్, ఇదైతే పక్కా అనిపిస్తుంది. ఇంత మంచి స్క్రిప్ట్ బాబా ఎలా రాశాడు, చాలా డౌట్ వచ్చింది, కాసేపు ఆలోచించాను. అంతకుముందు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఒక స్టోరీ చెప్పాడు, అప్పుడే నాకు ఆ డౌట్ వచ్చింది, నిజం చెప్పు ఇది నీది కాదు కదా లైక్ దట్. బట్ కొన్ని ప్రూఫ్స్ చూపించిన తర్వాత నేను నమ్మాను. అండ్ ఇదైతే ఇది చెప్పేటప్పుడు లిటరలీ ఇది బాబోలి డైరెక్షన్, లైక్ బాబోలి స్క్రిప్ట్ అనే టైప్ ఆఫ్ ఇది అనిపించింది. బట్ లిటరలీ చాలా బాగుంది. ఇది అది డిఫరెంట్, బట్ ఇది చాలా బాగా నచ్చేసింది. ఈవెన్ మేము రాసేటప్పుడు కూడా ఇద్దరు మాట్లాడి రాస్తాం కదా, అప్పుడు ఆ డైలాగ్స్ వినేటప్పుడు కూడా ఎంత లైక్ లిటరలీ క్యూట్, అసలు క్యూట్నెస్ ఓవర్లోడ్ ప్రతి సీన్ కి, నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకనే చేసాను. నెక్స్ట్ నేనా, ఈ ఫిలిం కోసం మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్. సిన్స్ ఫ్రమ్ స్టార్టింగ్ కదా, స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని చేసామంటే బాబోయ్, డిఓపిని వెతకడం. మేమంతా చెప్పామంటే మీ డైలాగ్ ఏముంటది అంటే బాబోయ్ బాబోయ్ అబ్బాయి బాబోయ్, మీ దరిద్రం తప్ప ఏం కనిపెట్టలే అంటారేమో, అంత దరిద్రంగా ఉంటుంది. డిఓపి గురించి, హీరోయిన్ గురించి, లొకేషన్స్, ప్రతిదీ చాలా ఛాలెంజ్. దీంట్లో ఒక మ్యాజికల్ ఫీలింగ్ ఏంటంటే జరిగింది ప్రతి ఒక్కటి మనం మంచిగా జరిగింది. ఈవెన్ తో ఒకరోజు షూటింగ్ ఆగిపోయింది, ఆగిపోవడం కూడా మనకు ప్లస్ అయిపోయింది. వెరీ హారిబుల్. ఆ రోజు మీరు నన్ను చూస్తే భయపడతారు, అంటే లైక్ 4 days నుంచి కంటిన్యూస్ గా ఒక్కదాని కోసం కష్టపడితే సడన్ గా అది ఇట్లా చాలా బాధ అనిపించింది. ఎగ్జామ్ అంతా అండ్ ఇంకొకటి చెప్పాలి, మేము చాలా మందిని అడిగామన్నమాట, చాలా మంది దే సెడ్ నో 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 డ్యూ టు సమ్ సెవెరల్ రీజన్స్. సో నో చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అబ్బా, నో చెప్పడం వల్ల మాకు చాలా బెస్ట్ థింగ్ వచ్చింది. అంటే లైక్ మాకు ఎలాంటి ఫీల్ వచ్చిందంటే ఓకే యూనివర్సే మాకు బెస్ట్ థింగ్స్ అన్ని తీసుకుని వచ్చి ఒక చోట పెట్టినట్టు ఫీల్ వచ్చింది. ఇలా నాకు ఎప్పుడు అవ్వలేదు నా కైండ్ ఆఫ్ స్టోరీస్ కి. బట్ రాధానికి ఎలా అవుతుందంటే సంథింగ్ నువ్వు కానీ అబ్జర్వ్ చేసింటావు కదా, ఈ స్టోరీకి మనం బెస్ట్ మనం అనుకున్న బడ్జెట్ కి ఇప్పుడు మనం పెట్టిన బడ్జెట్ కి సంబంధం ఉండదు, అంత హ్యూజ్ వెళ్ళిపోయింది బికాస్ ఆఫ్ ఆ స్టోరీ. అంతే యూనివర్స్ అంటాం కదా, ఆ యూనివర్స్ మీ అందరికీ ఆ స్టోరీ నా ద్వారా చూపించాలని అనుకుంటున్నాను. నేను ఎగ్జాగరేషన్ చెప్పట్లే కానీ ఆ స్టోరీ అంతా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు చూసాక ఓకే మీరు రీజనబుల్ అనిపిస్తుంది. మేము మళ్ళీ చెప్తే మేము మళ్ళీ స్టోరీ ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తాం. మేము రెగ్యులర్ గా ఈ మధ్య ఇదే వర్క్ లో ఉన్నాం, సో కొంచెం తగ్గించేద్దాం వచ్చే వరకు అని ఈ మధ్య డిసైడ్ అయిపోయింది.
ఒక చిన్న పర్టికులర్ సీన్ గురించి మాట్లాడితే ఒక గంట మాట్లాడతాం మేము ఆ scene గురించి. ఆ సీన్ గురించి ప్రతిదీ లైక్ మాకు లొకేషన్స్ లో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అండ్ ఏది రివీల్ చేయదలుచుకోలేదు బట్ చూసాక మీరు ఓకే ఇవన్నీ మేము రెగ్యులర్ గా చూస్తామేమో. అండ్ ఇంకొక విషయం అక్క, మనం నా ప్రీవియస్ ఫిలిమ్స్ ఉన్నాయి కదా, లైక్ ఏవో చిన్న చిన్న చేశారు కదా, అందులో మనం రాసే స్క్రిప్ట్ కి వచ్చిన అవుట్పుట్ కి దెర్ విల్ బి సమ్ డిఫరెన్స్. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెంగా చాలా ఉంటుంది. అంటే బికాస్ ఆఫ్ Production స్కిల్స్ values. అయినా, బికాస్ ఆఫ్ యాక్టర్స్ అయినా, ప్రొడక్షన్ వాల్యూస్ అయినా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఆన్ పేపర్ అనుకున్నది చాలా వరకు ఐ మీన్ అది రీచ్ అవ్వలేదు. మేము ఒక 90 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, 100 అక్కడే ఉంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం రాధన్ నాకు అదే స్టార్టింగ్ నచ్చింది ఏంటంటే, నేను ఫస్ట్ టైం నా ఫిలింలో నేను ఇక్కడ ఒక 100లో అనుకున్నాం మనం. లిటరల్లీ నువ్వు కూడా చూసావు కదా, ఇక్కడ 100లో అనుకున్నాం. షూట్ చేసి జస్ట్ ఎడిట్ టేబుల్ చూసిన తర్వాత నాకు అక్కడ 150లో ఉంది. అదైతే నిజం. నాకైతే నేను ఎడిట్ టేబుల్ చూడలేదు, ఎందుకంటే బాబా వాళ్ళు అవాయిడ్ చేస్తాడు అన్నిసార్లు చూస్తే ఫీల్ పోతుందేమో అనేసి. బట్ నాకు యాక్టింగ్ చేసేటప్పుడే ఒక మంచి ఫీల్, ఆ చల్లగాలి అక్కడ డైలాగ్స్ చెప్తుంటే నాకు చాలా మంచి ఫీల్ వచ్చింది. అండ్ ఈసారి యాక్టర్ అయినా కాబట్టి లిటరల్లీ కో డైరెక్టర్ కన్నా ఎక్కువ చేసిన. నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగా నచ్చింది. ఐ హోప్ మీకైతే పక్కా నచ్చుతుంది. లైక్ ఇట్స్ నాట్ ఫోర్స్ చేస్తున్నట్టు కాదు, మీరు చూడండి. అండ్ నేనైతే చాలా వెయిట్ అంటే చేస్తున్నాను మీ మీకు రివ్యూ అనిపించచ్చు కోసం. ఇన్నిసార్లు నచ్చుతుంది అని చెప్పాము కాబట్టి, బట్ మీరు చూసిన తర్వాత వీళ్ళు చెప్పడంలో తప్పు లేదు అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. అదైతే వస్తుంది. అరే ఏం చూసాం రా, ఏందిరా ఇది అండ్ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఈయన పాస్ట్ వరకు ఈ వరకు మీరు లైక్ ఈయనేనా ఎందుకు గెలుగుతావు. అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆడు ఈడేనా, అది తీసింది ఈడేనా అనిపిస్తుంది, పక్కా అనిపిస్తుంది. ఇట్లా అక్కే షాక్ అయింది నేను రాసా నేను స్క్రిప్ట్. చాలా షాక్ అయినా. బట్ మీకు చాలా అంటే ఆల్రెడీ బాబావలి డైరెక్షన్స్ కి మన తాడిపత్రిలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. లైక్ వాళ్ళకి ఫ్యాన్స్ పక్కన పెట్టేద్దాం, నచ్చిన వాళ్ళు వెల్ విషర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళే షాక్ అవుతారు, లైక్ ఓకే ఇలా కూడా చేస్తారా బ్రో మీరు అనే క్వశ్చన్ అయితే వస్తుంది. ఐ ఆఫ్టర్ థింక్ కేసీపీటీ టు బి సేయింగ్ ఫ్రాంక్లీ, ఆఫ్టర్ కేసీపీటీ ఎవ్రీబడి ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ వీడు డీజే ఏమైనా కానీ కేసీపీటీ ఇంకా బూతులు ఉంటాయేమో, ఇంకా యాక్షన్ ఉంటుందేమో, ఇలా 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 అనుకుంటున్నారు. బూత్ కూడా ఉండదు బట్ కంప్లీట్ క్లీన్ అండ్ నీట్ ఫిలిం, చాలా మంచిది. అసలు బూత్ ఉండదు. అంటే లైక్ అలా ఏం కాదు, ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ జోనర్. కేసీపీటీ ర్యాంప్ అసలు అది నాకు చాలా ఇష్టం. అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ జోనర్, రెండు బాగుంటాయి. లైక్ ఇదైతే నాకు ఎందుకు ఇష్టం అంటే ఆ జోనర్ వైస్ చూస్తే కేసీపీటీ వాస్ బెస్ట్. అండ్ అది యానిమల్ మూవీ అయితే ఇది హాయ్ నాన్న టైప్, యూ జస్ట్ లవ్ ఇట్. ఇంకే తీసుకోబో. ఓకే, షాహిదా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అండ్ మీ ఫస్ట్ లుక్లో మీరు బుర్కాలో ఉన్నారు, మీకు ఇదంతా కొత్త కదా, ఎలా యాక్సెప్ట్ చేశారు, వై? గుర్కాలో ఉన్నా గుర్కా. డైరెక్టర్ ఇలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడడం చాలా తప్పు. అండ్ యాక్చువల్లీ నాకు చాలా పెద్ద రిలేషన్ ఉంది చిన్నప్పటి నుంచి బుర్కాతో. లైక్ ఎందుకు వేసుకుంటారని క్వశ్చన్ చేసేదాన్ని ప్రతి ఒక్కరిని. బట్ లాస్ట్కి నాతోనే వేయించేశారు. బట్ అది క్యారెక్టర్కి అవసరం కాబట్టి యాక్సెప్ట్ చేశాను, వేసుకున్నాను. క్యారెక్టర్ కి అవసరం కాదు, క్యారెక్టర్ అట్లా ఉండాలి. అదే కదా నా భాషలో చెప్తున్నాను బ్రో. చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే, ఫీలింగ్ చాలా రేంజ్లో ఉండే ఫీలింగ్ అయితే. క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి కొంచెం కష్టం అవుతుండే, సడన్ గా చంద్రముఖి లాగా బిహేవ్ చేసేదాన్ని. ఐస్ క్రీమ్ అయిపోయింది. అండ్ నా ఫస్ట్ లుక్ చూసి మీ రియాక్షన్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకేమైనా రియాక్షన్స్ మిస్ అయితే ప్లీజ్ ఈ కామెంట్ సెక్షన్లో పెట్టండి, నా ఫస్ట్ లుక్ ఎలా ఉందనేది. అంతే. కిందేసేస్తావేమో పాపం. One word about Radhayan. One word about Radhayan. మా మైండ్లో పారాగ్రాఫ్స్ ఉన్నాయి, మీరు సడన్గా వన్ వర్డ్ అనేసరికి ఏం రాదు. లేదు వన్ వర్డ్ అబౌట్ Radhayan. I just say ప్యూర్ లవ్ స్టోరీ నా దగ్గర నుంచి. for me, one word about Radhayan, cute. క్యూట్, నైస్. ఇంకా చాలా ఉన్నాయా? లేదు ఇంకొక ఉన్నాయి. మీ క్వశ్చన్స్ మేము మాస్టర్ చేయడానికి చాలా టైం పడుతున్నా. ఇంకొక 5 ఉన్నాయి, ఐ థింక్ అయిపోతుంది. ఓకే, మీ బ్రదరే డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా కదా, సో మీ షూటింగ్లో మీరు రిలాక్స్గా ఉండేవారా? ఎలా అనిపించింది? రకరకాలుగా ఉంది మాస్టర్.
లిటరలీ అస్సలు రిలాక్స్ అనేది ఉండదు. ఆ, మా బ్రదర్ డైరెక్టర్ కాబట్టి ఇంకా భయం ఎక్కువ. అదే బయట డైరెక్టర్స్ అనుకో అట్లా ఓవరాక్షన్ చేసినా కూడా వాళ్ళు ఓకే లైట్ అనుకుంటారు. నేను ఏం చేసినా కనుక్కుంటాడు, నాకు నిజంగా బాగాలేదా లేదంటే ఓవరాక్షన్ చేసిన ప్రతిదీ నోటీస్ చేస్తాడు కాబట్టి చాలా భయం భక్తితో షూట్ చేయాల్సి వస్తుంది. స్కూల్లో కొంతమంది టీచర్స్ ఉంటారు, స్ట్రిక్ట్ టీచర్స్ ఉంటారు, మాకు కాదు ఫిజిక్స్ కాదు. టీచర్ మాదిరి. నీ మాటలు వింటే వాళ్ళు నన్ను అట్లే అనుకుంటారు, చాలా మంచివాడిని అక్కడ ఎంత మంచిగా ఉన్నాను రాదా అంటే. రాదా అని టైంలో ఉన్నావు అంటే ముందు లేవనే కదా, ముందు అంటే ఆ ఎఫెక్ట్ అంతా నాకు ఇక్కడ పడింది. అరే గ్రీన్ అంత బాగా పింక్ ఇస్తాం. అన్న ఐస్ క్రీమ్ అయిపోయింది, నేను సో సాడ్ అబౌట్. కుక్కలా తిని సాడ్ అంట. యాజ్ ఏ ఆడియన్ వై షుడ్ ఐ వాచ్ యువర్ ఫిలిం రాధయాన్. వా, యాజ్ ఏ ఆడియన్ వై షుడ్ ఐ వాచ్ యువర్ ఫిలిం రాధయాన్. లో బాగుంది కదా. యాజ్ ఏ ఆడియన్ నేను ఎందుకు చూడాలి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పినట్టే మనం మూవీస్ ఎందుకు చూస్తామంటే ఫర్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ రీజన్ అది. అండ్ వేరే రీజన్ చెప్పొద్దు, మాది చాలా బాగుంటుంది, లైక్ మీరు చూసే మీ లైఫ్ చేంజ్ అయిపోతాయి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, ఇలాంటివి ఏమి చెప్పాము. కానీ ఎంటర్టైన్మెంట్ అబ్బా ప్రతిదీ. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ చూడాలన్నా కానీ మనం బికాస్ ఆఫ్ ఏదో మనం ఒక స్ట్రెస్ మూడ్లో ఉంటాం అని ఏవో ఆలోచిస్తుంటాం. అండ్ మనకు కొన్ని ఫిలిమ్స్ చూసిన తర్వాత అట్లీస్ట్ మీకున్న స్ట్రెస్ ఫీలింగ్ అయినా మీకున్న టెన్షన్స్ అయినా తీయలేకపోవచ్చేమో మేబీ, బట్ తగ్గడానికి ట్రై చేస్తాం త్రూ రాధాయన్. అది కొంచెం కొద్దిసేపు మీ అవన్నీ మర్చిపోయి మా వాళ్ళలోకి వచ్చేస్తారు, అది బెటరే కదా. మర్చిపోవడం కన్నా బెటర్ కాసేపు మర్చిపోయి లైక్ లిటరలీ ఈ వరల్డ్ లైక్ ఎంటర్ అవుతారు, అది చూస్తూ ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది స్టోరీ. అయిపోయిందా అప్పుడే అయిపోయింది అనే ఫీల్ అయితే పక్కా వస్తుంది. ఐ హోప్ మీరు ఇన్వాల్వ్ అవుతారు. అట్లీస్ట్ మీరు అంతా చూసిన తర్వాత 1 minute దాని గురించి ఆలోచించారంటే ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. మీదే అనుకుంటా, మీరు డైరెక్ట్ చేస్తున్న ఫిలింకి మీరే హీరోగా యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నీకు ఆన్సర్ అదే తెలుసు కానీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. నేనే డైరెక్ట్ చేస్తున్న ఫిలింకి ఫస్ట్ నేనే హీరో అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఆ క్యారెక్టర్స్ మనం చూసినప్పుడు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అనుకున్నాం అనమాట, వేరే వాళ్ళు ఇలా ఇలా, బట్ ఎవరు సెట్ అవ్వలేదు. నేనైతే ఏం అనుకోలేదండి, నేను క్యారెక్టర్ చెప్పేటప్పుడు ఇతన్ని ఇమాజిన్ చేస్తాను. నేను అట్లా అనుకోలేదు, మేబీ అంటే నాకు కొంచెం ఈజీ ఉంటుంది అదే యాక్టర్ వేరే వాళ్ళు ఉంటే డైరెక్ట్ అట్లా అనుకున్నాను. బట్ ఒక్క టైం వచ్చేసరికి అంటే చూసారు కదా, మేము ఆ గెటప్ చూస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గెటప్ చూసిన వెంటనే గెటప్ ఈయన కోసం పుట్టినట్టు. నాట్ సేయింగ్ లైక్ దట్. ఆ గెటప్ వేసుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ గెటప్ వేరే వాళ్ళు వేసుకునే ఫన్నీ ఉంటుంది మేబీ, అంటే మేబీ సెట్ అవ్వచ్చు ఏమో నాకు తెలియదు, బట్ నాకైతే ఇప్పుడు ఈయనే సెట్ అవుతారు, ఈయన కాకుండా వేరే ఎవరు సెట్ అవ్వరు అనే థాట్ కొంచెం. బట్ మాకున్న పీపుల్ కి అది సెట్ అవ్వాలి, మాకున్న పీపుల్ కి అది సెట్ అవ్వాలి. బట్ ఆ గెటప్ బాగాలేకుంటే ఇంకేం చూస్తారు అనిపించింది నాకు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నేను రాసుకున్నప్పుడు రాధాయన్ నాకు ఈజీ అనిపించింది. ఓకే ఫైన్ నేను చేయగలను అనే ఒక ఫీల్ నాకు 100% ఉంది. అక్క డౌట్ ఉండే అబ్బా బిఫోర్ డూయింగ్, లైక్ 10% ఉండే. యాక్చువల్లీ బాగా చేస్తాడు మా బ్రదర్, కన్నింగ్ క్యారెక్టర్స్, దొంగ క్యారెక్టర్స్, అన్నీ నా మీద పడి జోక్స్ వేసే క్యారెక్టర్స్ ఇలాంటివి అయితే ర్యాంప్ ఉంటుంది, డామినేటింగే. బట్ ఇది చాలా క్యూట్, చూసేటప్పుడు సమ్హౌ క్యూట్ ఫీలింగ్ రావాలి మనసులో. అలా యాక్ట్ చేస్తాడా, ఎక్కడైనా దొరికిపోతాడా అనే టైప్ ఒక భయం ఉండే. బట్ ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత ఓకే మేము బ్లెష్ అవుతున్నాం, ఆ సీన్ జరిగేటప్పుడు మేము బ్లెష్ అవుతున్నప్పుడు ఓకే ఇది పండింది, యాక్టింగ్ అక్కడ పండింది కాబట్టి మాకు ఇక్కడ బ్లెషింగ్ అనేది వస్తుందని నాకు అర్థమైంది. యాక్చువల్లీ వీళ్ళంతా బ్లెష్ అవుతుంటే నేను ఓకే ఫైన్ అరే మంచిగా చేస్తాం మనం చేస్తున్నాం. ఎందుకంటే నాకు ఎక్కువ భయం ఉంటుంది, లైక్ అయాన్ క్యారెక్టర్ మనం చూపించలేకపోతే ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎట్లా అయిపోతాయి, లైక్ హీరో మ్యాటర్ చాలా. బట్ మా షార్ట్ మా లైక్ ఇండిపెండెంట్ ఫిలింలో ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా చేశారు, మాకు బాగా నచ్చింది కదా. ప్రతి ఒక్కరు ఈవెంట్తో లైక్ మాకు ఎక్కడ భయం అనిపించలే, ఓకే ఏంది నేను ఇట్లా చేస్తున్నాడు లేదంటే ఏంది ఆమె అలా చేస్తుంది. నేను కూడా చాలా సార్లు అడిగా ఏంది ఓకేనా ఓకేనా, ఈసారి నాకు చాలా ఈజీగా అనిపించింది. ఓకే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ వై? ఆల్రెడీ ఇది అయిపోయింది కదా, రిపీటెడ్ క్వశ్చన్. ఓకే ఇంకా రెండు ఉన్నాయి తీసేసుకో. నేను ఒకటి తీసుకుంటా. ఓకే కంప్లీట్ ఆల్మోస్ట్ ఫైనలీ హ్యాపీ అనిపిస్తుంది. నా ఎగ్జామ్ రాసిన తర్వాత హ్యాపీ ఫీలింగ్ రాలే, అది కంప్లీట్ అయిపోతుంది. తిరుపతి వెంకటేశ్వర గుడి ఎక్కినప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ రాలేదు. మై క్వశ్చన్ ఇస్ ఫర్ యూ. ఐ థింక్ కాగా కాకపోతే షాయిదా క్యారెక్టర్ ఎవరికి ఇస్తారు? నాకే. వాట్స్ యువర్ క్వశ్చన్?
షూట్లో ఎవరితో యాక్ట్ చేయించడం కష్టంగా అనిపించింది. అఫ్కోర్స్ ఇది మా ఇద్దరికి కూడా వచ్చు, బట్ బెటర్ ఈయనకే. కాకపోతే షాయిదా క్యారెక్టర్ ఎవరికి ఇస్తారు? ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ దిస్. షాయిదా క్యారెక్టర్ ఎవరికి ఇస్తారు? ప్రెసెంట్ అయితే ఎవరి మైండ్ లేరు. మేబీ తెలిసిన వెంటనే ఫస్ట్ అక్క అని కాకుంటే వేరే వాళ్ళు చూస్ చేసేవాడిని. మేబీ ప్రెసెంట్ అయితే అట్లా ఏం లేదు. యాక్చువల్లీ మీరు అందరూ చూసారా బా షాయిదా అని? ఓకే, మీరే చెప్తారు నాతో, అరే మీ ఎవరిని క్యాస్ట్ చేయలేవరా ఇంకా షాయిదా అని. షాయిదా పర్ఫెక్ట్ వచ్చింది ఇంకా. మేబీ. అండ్ షూట్లో ఎవరితో యాక్ట్ చేయించడం కష్టంగా అనిపించింది? షూట్లో యాక్ట్ చేయించడం కష్టంగా అనిపించింది. అందరు మంచిగా చేశారు, బట్ కష్టంగా అనిపించిందా? అక్క వాట్స్ దట్ క్వశ్చన్? షూట్లో ఎవరితో యాక్ట్ చేయించడం Action. కష్టంగా అనిపించింది? అక్క 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 రీజన్ నేను చెప్తావా? స్టార్టింగ్ అక్క కావ్య కదా, కావ్యనే ఉండే, బట్ ఆ షాయిదాలో తీయించే ఐ మీన్ పరకాయ ప్రవేశం. అందరానే క్లాస్ ఎవరికి పోతే అందరు అనేక వస్తే దాంట్లోకి దిగడం కోసం, లేదంటే లోపల రావడం కోసం. ఆ క్యారెక్టర్ రావడం కోసం స్టార్టింగ్ కొంచెం కష్టమైంది. స్టార్టింగ్ మంత్స్ వచ్చిన తర్వాత ర్యాంప్. కెమెరా కనబడుతూనే ఐఎమ్ లైక్ వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ అమ్మాయి కావ్య, లైక్ ఆ స్మైలీ అన్ని ఇలా ఉండిపోతాయి. నవ్వితే సంపేస్తాను అంటే ఒక్కటే క్యారెక్టర్ ఉండదు ఆ క్యారెక్టర్. సో ఇక నా ఫీలింగ్ ఏంటంటే ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఇంట్లో చచ్చిపోవడం ఎందుకు, ఏదో మంచిగా యాక్ట్ చేస్తే పోతుంది కదా అని కష్టపడి యాక్ట్ చేస్తాను. షాయిదా క్యారెక్టర్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఆ క్యారెక్టర్ కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. ఆ తర్వాత ఇంకా మొత్తం కెరీర్. నాకైతే ఎవరి యాక్టింగ్ కష్టం అనిపించలేదు, అందరు బాగానే వేశారు. ఎందుకంటే నేనే సార్ దగ్గర నేర్చుకుంటాను, నేనేమని జడ్జ్ చేయలేను. ప్లీజ్ అన్న ఇజ్జత్ నేర్చుకోవడం అంత సీన్ లేదు కానీ బట్ ఇట్స్ నాట్ అబౌట్ చాలా మంచిగా జరిగింది, అసలు ఎక్కడ ఇరిటేషన్ రాలేదు యాక్టింగ్ విషయంలో అయితే. అరే ఒక్కటే అబ్బా, మీరు వచ్చేయండి మూవీ చూడండి, ఆ వరల్డ్లోకి 1 hour వచ్చి కూర్చొని నవ్వి సాడ్ అయ్యి ఏడ్చి ఎంజాయ్ చేసి బ్లష్ అయ్యి హ్యాపీ క్రై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఎమోషన్ మీరు చూసి వెళ్ళిపోండి. ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ థింగ్. కొన్ని ఫిలిమ్స్ మనకు చాలా డేస్ కొడుతుంటాయి, కొన్ని మనకి హార్ట్ టచింగ్ అనిపిస్తాయి కదా. సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ రాదా చూసిన తర్వాత మీరు కూడా అంటారేమో అవును మీరు చెప్పింది నిజమే అని, చాలా మంచిగా ఉంటుంది. అండ్ మీతో ట్రావెల్ చేస్తారు మూవీ కొన్ని డేస్ అట్లీస్ట్, మీకు ఆ మైండ్లో ఉంటుంది. అండ్ దట్ వాస్ మై ప్రామిస్. ఓకే, నో డౌట్ చీటీఎస్ కూడా అయిపోయాయి. సో కమ్ అండ్ వాచ్ రాధాయన్. సిటీలో అయిపోయాయి. ఏంటి రిలీజ్ వచ్చి త్వరలో, అండ్ మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇన్స్టా పేజ్ని ఫాలో అవుతూ ఉండండి, డెఫినెట్లీ అప్డేట్. అండ్ ఈ పోస్ట్ వచ్చేసరికి అప్పటికి చాలా వచ్చేసి ఉంటాయి, డైలీ ఒక్కొక్క ప్రమోషన్ ఉంటుంది, బట్ చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. మీరు అనుకున్నట్టు విధంగా అయితే రిలీజ్ అవ్వదు అది. సంథింగ్ గ్రాండ్. అండ్ ఇంకొక సర్ప్రైజ్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా షో అంతా విన్నందుకు చాలా థ్యాంక్స్ అబ్బా. మీ ఓపిక్కి. ఐస్ క్రీమ్ అయిపోయింది, ఐస్ క్రీమ్ తిన్నాను వచ్చేయండి.